శ్రీపాద శ్రీవల్లభ లీలా వైభవము 10వ అధ్యాయము 2వ భాగము. ఈ విధంగా శ్రీపాదుల వారు మహాత్ములను పలకరించాలని సంకల్పించినప్పుడు ఎవరికీ చెప్పకనే వారు స్వయంగా వెళ్ళేవారు. ఒకసారి సింగన్న దొరను నిర్మలానంద బ్రహ్మచారిని వెంట తీసుకుని హటకేశ్వరం వెళ్ళుచున్నారు. దారి పొడవునా అనేక మూలికల ఉపయోగములను గురించి మాట్లాడుచూ పోచుండగా సింగన్న దొర కూడా తనకు తెలిసిన వనమూలికల గురించే మాట్లాడుచూ నడుస్తున్నాడు. హఠాత్తుగా శ్రీ స్వామి వారొక చోట ఆగి, మీరిక్కడే కొంతసేపు ఉండండి, కొందరు పెద్ద మనుషులు నా కొరకు వేచి ఉన్నారని వారికి చెప్పి గబగబా పెద్ద పెద్ద అంగలు వేస్తూ అచ్చట 2 పెద్ద పులుల రూపాలు సింగన్నకు బ్రహ్మచారికి కనిపించను. స్వామివారి విధంగా పులులున్న చోటికి వెళ్ళుచున్నారేమో అని ఆశ్చర్యంగా చూస్తున్నారు దూరం నుండి. ఆ 2 పులులున్నూ శ్రీ స్వామివారికి నమస్కరించుకున్నవి. శ్రీ స్వామివారు, మహాత్ములారా, ఏమి ఇట్లు వచ్చినారు, తమరికేమి కావాలని ప్రశ్నించినారు. వారు, తండ్రి శ్రీపాద, నిన్ను దర్శింపవలెనని మాత్రమే కోరి వచ్చినామని వారు చెప్పినారు. శ్రీపాద స్వామి, ఆర్యులారా, తమరు శ్రీశైల దర్శనమునకు వచ్చు భక్తులకు సకల శుభములు కలగాలని, క్రమంగా వారందరూ ముందు కాలంలో శివదీక్షలు పూని సద్గుణ సంపన్నులు కావాలని సంకల్పించండి. తమ తపశ్శక్తిని లోక కళ్యాణానికి ధారపోయుటయే తమ కర్తవ్యం అని వారికి బోధించుటను దూరం నుండి సింగన్న దొర, నిర్మలానంద బ్రహ్మచారియు వినిచునే ఉండిరి. తర్వాత ఆ పెద్ద పులులు 2 అంతర్ధానం అయిపోగా శ్రీ స్వామివారు తిరిగి వచ్చి బ్రహ్మచారితోనూ సింగన్నతోనూ పదండి పోదాం అన్నారు. వారు నడక ప్రారంభించిన తర్వాత సింగన్న, స్వామి, ఇదేమి, తమరు ఎవరో పెద్ద మనుషులను కలవాలని పోయి పెద్ద పులులను కలిశారు. మాకు చాలా భయం వేసింది. నేను అచ్చటికి రావాలని ప్రయత్నిస్తే నిర్మలానంద స్వామి నన్ను వద్దని ఆపినారు. వారెవరు అంటూ ప్రశ్నించాడు. చిరునవ్వులతో శ్రీ స్వామి వారిలా సెలవిచ్చినారు. సంభాషణంతా మీరు విన్నారుగా, ఇదెవ్వరికీ చెప్పవద్దు. మహాత్ములైన వారు ఈ ప్రపంచంలో ఎప్పుడు ఏ రూపం ధరించగోరితే ఆ రూపం ధరిస్తారు. వారు ఎప్పుడో జ్ఞానసిద్ధిని పొంది ముక్తులైన వారు. వారిని కూడా లోక కళ్యాణ సంకల్పం చేయమని కోరాను అన్నారు. అప్పుడు సింగన్న, అవును స్వామి, మీ సంభాషణ అంతయు విన్నాము. మేము మీ వెంట ఉన్నందుకు వారు ఆ రూపాలతో వచ్చినట్లున్నారు. కానీ స్వామి, రేపెప్పుడైనా మాకు పెద్ద పులి కనిపిస్తే మరి మేము చంపివేస్తాం కదా. అది క్రూర జంతువు, ఇతరులకు హాని చేస్తుందని మా భయం. ఇప్పుడు ఈ సంఘటన చూచిన తర్వాత మరి నేను పాపం చేస్తానేమోనన్న భయం కలుగుచున్నది అన్నాడు. శ్రీ స్వామివారు నవ్వి, మహాత్ములు నిరంతరం పెద్ద పులి రూపంలో సంచరిస్తారనుకున్నావా? వారిప్పుడు మాత్రమే అట్లు వచ్చినారు అని పలికి, అయినను నీవు పెద్ద పులులనే కాదు, ఏ క్రూర జంతువులనైనను నీ కంట పడినప్పుడు నన్ను స్మరించుకో. నీవు వాటిని చంపే పని పడదు అని, అవే దూరంగా వెళ్ళిపోతాయిలే అని వరమిచ్చారు. నిర్మలానంద బ్రహ్మచారికిన్ని సింగన్న దొరకున్ను ఆశ్చర్యానికి అంతు లేకుండా పోయింది అని చెప్పి శ్రీ బాబాగారు తర్వాత ఇలాగనన్నారు. ఆ పులుల రూపాలతో మహాత్ములు వచ్చి శ్రీ స్వామితో సంభాషించడం, ఆ సంభాషణమంతయు వీరిద్దరికీ వినిపించడం, ఇదంతా శ్రీపాదుల వారి లీలయే. వారి సంకల్పం లేకుంటే ఆ దృశ్యం కానీ ఆ మాటలు కానీ ఎవ్వరికీ వినిపించదు. శ్రీ దత్తస్వామి లీలలెన్ని చెప్పుకున్నను సముద్రంలో నీటిబొట్టు మాత్రమే. వారి సంకల్పం చేతనే మనమిప్పుడు వారి లీలలు చెప్పుకోగలుగుచున్నాము అని ఆనందముప్పొంగగా ప్రవచించినారు. తర్వాత ఇలా చెప్పారు. శ్రీ స్వామివారు ఒక్కొక్క రోజు వారిని వెంట తీసుకుని వెళ్ళేవారు. ఒక్కొక్క రోజు శ్రీ స్వామి ఎవ్వరికీ చెప్పకుండా అదృశ్యంగా తలంచిన చోటికి వెళ్ళి వచ్చేవారు. ఆ విధంగా వారు ఆ చుట్టుపట్టు క్షేత్రములైన త్రిపురాంతకం పోయి వచ్చారు. అట్లే ఉమామహేశ్వర క్షేత్రానికి పోయి వచ్చారు. నిత్యకృత్యముల అనంతరం దైవ దర్శనమునకు వారెక్కడకు పోవాలని సంకల్పిస్తే అక్కడకు వెళ్ళేవారు. ఈ సంగతి తర్వాత అక్కడి భక్తులు ఈ క్షేత్రానికి వచ్చినప్పుడు వీరి సత్సంగంలో పాల్గొని ఈ స్వామివారు ఆ క్షేత్రంలో దర్శనమిచ్చినారని చెప్పగా విని అందరూ ఆశ్చర్యపోయినారు. శ్రీ స్వామివారు మాత్రం ఏమీ ఎరుగనట్లుండిపోయేవారు. ఆ 4 మాసాలలో శ్రీ స్వామి తపశ్శక్తి మహిమలు వారికి ఎన్నో అనుభవంలోనికి వచ్చినవి.
సింగన్న దొర కొడుకుకు బిడ్డకు అంగవైకల్య నివారణ జరుగుట అచట మొదటి మహిమా ప్రకటనం. శ్రీపాద స్వామి వారు ఈ విధంగా దీపావళి వరకు అప్పుడప్పుడు అడవిలో సంచరిస్తూ అప్పుడప్పుడు సాధకుల సత్సంగంలో పాల్గొంటూ గడిపినారు. కార్తీక మాసం ప్రారంభమైన తర్వాత శ్రీ స్వామివారు ఒక రోజున త్రిపురాంతకమునకు, ఒకరోజు ఉమామహేశ్వరం పోయి దర్శించి వచ్చారు. ఒకరోజు వారు కదిలీవరంనకు పోవాలను సంకల్పాన్ని బయటకు చెప్పగా కొందరు సాధకులు తాము కూడా వచ్చేదమని కోరినారు. వారందరినీ అనుమతించగా అందరూ కలిసి పాదయాత్ర సాగించారు. కొంత దూరం పోయిన తర్వాత శ్రీ స్వామివారు తమతో వచ్చిన వారి అలసటను గ్రహించినారు. అందుకని వారందరితో ఇట్లు చెప్పిరి: మీరందరూ ఇచ్చటనే నిలబడండి, ముందు ముందు దారి చాలా దుర్గమముగా నుండును, కాబట్టి నేను పోయి అచట మహాత్ములను పలకరించి వస్తానని చెప్పగా వారు అచటనే ఆగినారు. శ్రీ స్వామివారు అచటి నుండి కొంచెం ముందుకు పోయినట్లే పోయి అక్కడే అదృశ్యమైపోయినారు. 2-3 గంటల తర్వాత శ్రీ స్వామివారు భక్తులు సాధకులున్న చోటికి రాగా అందరూ ఆశ్చర్యంగా అంతటి కీకారణ్యంలోనికి దారి చూపేవారు లేకుండా ఒక్కరే పోయి వచ్చినారంటే చాలా ఆశ్చర్యపోయినారు. ఆ కీకారణ్యంలో శ్రీ స్వామివారు ప్రవేశించగానే అచ్చటనే తపస్సు చేస్తూ ఉండే కృపాచార్యుల వారు ప్రకటమై శ్రీపాదులకు అభివాదం చేసినారు. శ్రీ స్వామివారు ప్రసన్నులై చిరునవ్వులతో, ఏమీ మహాత్మా, తపస్సంకల్పములు చక్కగా నెరవేరుచున్నవి కదా అని ప్రశ్నించగా, శ్రీదత్త, ఎంత దయామయుడవయ్యా! ఆనాడు కైలాసమందు భువిని దివిగా మార్చు దివ్య ప్రణాళిక నిర్ణయించినావని విని ఎంతో సంతోషించితిని. ద్వాపరమందే రాజ్యకాంక్షలు, కలహాలు మిక్కుటమై మహాభారత యుద్ధమునకు దారితీసినవి. అటువంటిది కలియుగంలో సుస్థిర శాంతి స్థాపన ఎట్లు చేయ నిశ్చయించినావో ఆ వ్యూహము మాకెవ్వరికీ అర్థం కాని విషయమే. నీ లీలలు నీకు తప్ప ఎవరికీ తెలియవు అని ప్రస్తుతించగా శ్రీపాదస్వామి, ఆర్య, తమరు తపస్సంపన్నత్వము చేత పాప ప్రక్షాళనము గావించుకొన్నారు. ఇకపైన యుగాంతం వరకు తమ తపస్సు ప్రజల మనస్సులలోని పాపములు ప్రక్షాళన కావాలని సంకల్పించి లోక కళ్యాణమునకు దోహదం చేయండి. ఇందుమూలంగా రాబోవు కృతయుగమందు తమరు గొప్ప పుణ్యపురుషులుగా అవతరించగలరని ఆశీర్వదించగా కృపాచార్యులు సంతోషంతో లోక కళ్యాణమునకు తప్పక తపస్సు చేస్తానని తెలిపెను. ఆ తర్వాత శ్రీ స్వామివారు లేనప్పుడు నిర్మలానంద బ్రహ్మచారి, సింగన్న దొర తమకు తెలిసిన మహత్తులు చెప్పగా విని అందరూ శ్రీ స్వామివారి శక్తియుక్తులను మనం ఏ విధంగా అంచనా వేయలేమని నిర్ణయించుకున్నారు. శ్రీ 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 అభేదానంద సరస్వతి స్వామివారు మాత్రం మౌనంగా చిరునవ్వులు నవ్వుచూ శ్రీ స్వామివారిని కళ్ళారా దర్శించుచూ పరవశించారు. ఒకనాడు శ్రీపాద స్వామివారు ఇట్లా చెప్పారు: మనము భుజించే ఆహారముని ఔషధమంటారు. ఇవన్నీ వనమూలికలే. మూలికలలో జ్ఞానమూలికలు, అజ్ఞాన మూలికలని 2 విధములుగా ఉంటాయి. సామాన్య భాషలో వీటిని భోజ్యములు మరియు అభోజ్యములుగా, తినుటకు యోగ్యమైనవిగాను యోగ్యము కానివిగాను చెప్తారు. జ్ఞానమూలికలను స్వీకరించటం వలన మనలోని ఓజస్సు, తేజస్సులు వృద్ధి అయి మన జప తపో సాధనలు సరైన మార్గంలో సాగుతాయి. మరి వీటిని వర్గీకరించుటకు మానవుల బుద్ధి లేదా వివేకములపై ఆధారపడెదరు. ఎంతటి బుద్ధి వివేకవంతులకైనను దేనినైనా చూచినప్పుడు దాని గురించి పూర్తి అవగాహన కలగదు. అందుకుగాను ముందుగా ఆ విషయమును తెలిసి ఉన్న వ్యక్తి ద్వారా మార్గదర్శనము పొందవలసి ఉండును. అదేవిధంగా అభోజ్యములైనటువంటి వనమూలికలను తెలియక తినుట వలన అనేకమైన రుగ్మతలు కలుగుతాయి. మానసిక, శారీరక రుగ్మతలు ఏర్పడతాయి. సామాన్యమైన వాటి వలన అనారోగ్యము, విషపూరితముల వలన ఉన్మత్తులుగా అనగా పిచ్చివారుగా మారుట వంటి ఎన్నో అపాయములు కలుగును. ఇచ్చట నాకు ఆహారమును బ్రహ్మచారి నిర్మలానంద సమకూర్చుచున్నాడు. అతను అరణ్యమందు అన్ని ప్రదేశములయందు తిరిగి తినుటకు అనువైన కందమూలాదులను వెదికి తీసుకుని వచ్చి శుభ్రము చేసి నాకు అందించుచున్నాడు. మీకందరికీ ఈ విషయం అవగతమే. శ్రీశైలంలో అడవిలో మనకు లభించు ఆహారం కందమూలములే గదా. పక్వ ఆహారములు, ఫలములు అందరికీ లభించవు. మీరు ఎట్లు భోజ్యములను స్వీకరించి అభోజ్యములను వదిలివేయుదురో సాధన యందు కూడా ఉత్తమ, మధ్యమ, అధములైన వానిలో
ఉత్తమ సాధనలను స్వీకరించి సర్వేశ్వరునికి ప్రీతిపాత్రులు కండి. సిద్ధుల కొరకు చేయు సాధనలు మధ్యమములు, ప్రజల మన్నలు సన్మానములు ఆశించి చేయు సాధనములు అధమములని శాస్త్రవాక్యము. తంత్ర ప్రయోగములతో భూత ప్రేత పిశాచములను వశీకరించుకొనుట, ప్రజలను భయభ్రాంతులను చేయుట అన్నవి అధమాధమ సాధనలు. వాటి వలన తిరిగి మానవ జన్మకు దూరమైపోవుదురు అని వివరించిరి. మీరు మీ గురువుల నుండి పొందిన దీక్షలను వారి వారి పర్యవేక్షణలో కొలది కాలము సాధన చేసిన పిదప వారి వారి ఆజ్ఞానుసారము మీకు నిర్దేశించబడిన ప్రదేశంలో మీ సాధనను కొనసాగించి సిద్ధిని పొందుట సాంప్రదాయము. అలాగే మీరందరూ ఇచ్చటి చేరి ఈ క్రతువులు నిర్వర్తించుచున్నందుకు లోక కళ్యాణము కలుగును. ఇచ్చట మార్గములు భిన్నముగా నుండినను గమ్యం మాత్రము ఒక్కటే. అచ్చటికి అనగా గమ్యానికి చేరిన వారు ఈ తారతమ్యములను పరిగణించరు. ఈ మార్గములందు ప్రయాణించు వారలు ఎవరు గొప్పవారు కానీ తక్కువవారు కానీ కారు. వారి వారి మానసిక స్థితి పూర్వకర్మల రీత్యా వారికి తగు సమయమందు గురు సమాగమము మరియు గురు మార్గ నిర్దేశనము జరుగుతుంది. అందువలన అన్ని మార్గములు శ్రేష్టమైనవే. వాటి గురించి తర్కమును వాదములను విడిచిపెట్టి సాధనోన్ముఖులు కావాలి. అందువలన త్రిపుర చెప్పిన విద్యాగీతను అనుసరించి యోగ శ్రేష్ఠులు కండి. శ్రీపాదస్వామి వారు చెప్పిన ఈ వివరణను విని అచ్చటనున్న వారందరూ సాధు సాధు అనిరి. శ్రీపాద, సమర్థ సద్గురువు అన్న నీవే ఈరోజు కదా మా సాధనలు ఫలించినవి. ఇంతటి సద్గురుని సన్నిధానం మాకు సర్వదా అభిలషణీయం. సర్వకాలములందు మాతో ఉండి మార్గదర్శనము చేసి రక్షించు స్వామి అని ప్రార్థించినారు. మిగతా వారు మహత్తరమైన మహిమాన్వితములై జగన్మాత ప్రభావం ఈ జగత్ ప్రభువుల వారి నోట వినడం మా సాధనల ఫలితం, మా గురువుల దీవెనలు అని తమలో తాము చెప్పుకొనినారు. శ్రీపాద స్వామి వారిని మనసున దలంచుటతోనే అమితానందము కలుగుచున్నదని చెప్పుకొనిరి. శ్రీపాద స్వామికి జయ జయ నాదములు చేయుటతో ఆనాటి సభ ముగిసినది. శ్రీపాదుల వారి దక్షిణ పర్యటనలో అతి ముఖ్యమైన జ్ఞానబోధ శ్రీశైల క్షేత్రమందు ఈ విధంగా జరిగినది. కావుననే ఆ క్షేత్రమునకు అద్భుతమైన వైభవం కలిగినదని శ్రీ బాబాగారు పలికిరి. అశ్వత్థామ. శ్రీశైల క్షేత్రంలో చాతుర్మాస వ్రతము పూనిన వారలు ఒక ప్రణాళికాబద్ధమైన కార్యక్రమాలను రూపొందించుకొని దాని ప్రకారం వ్రతాచరణం చేస్తూ ఉన్నారు. కానీ శ్రీ స్వామివారి వ్రతం వేరు. వారిది లోకరక్షా దీక్ష. శ్రీపాద స్వామివారు విభూతి మఠమందు ఉంటున్నారు. పగలంతా ఎక్కడెక్కడో సంచరిస్తూ సత్సంగ సమయానికి వచ్చి రోజు అందరికీ జ్ఞానబోధలు చేస్తారు. మిగిలిన సమయాలలో సత్సంగము, అక్కడ చేరిన వారిలో పెద్దలు, ఔత్సాహికులు అనేకమైన సూత్ర భాష్యములు వివరిస్తూ బోధిస్తారు. నిర్మలానంద బ్రహ్మచారి శ్రీ స్వామివారి మహిమ విస్తారం చేత బాగా ఆకర్షించబడినాడు. కాబట్టి సింగన్న దొరను వెంట తీసుకొని అడవి అంతా తిరిగి మంచి కందమూలములు, పండ్లు తెచ్చి శ్రీ స్వామికి సమర్పిస్తుండేవాడు. శ్రీపాదుల వారు కూడా అతని వినయ విధేయతలకు ప్రసన్నులై ఒక్కొక్కసారి తమతో అడవిలో సంచారానికి తీసుకువెళ్ళేవారు. ఇలా ఉండగా ఒకరోజు విభూది మఠమునందు శ్రీపాద స్వామి వారు ఉండగానే ఒక వింత జరిగెను. శ్రీపాదుల వారు అందరితో ఇట్లనిరి: మీరందరూ ఇక్కడే నిశ్శబ్దంగా కూర్చోండి, ఒక మహాత్ముడు రాబోచున్నాడని చెప్పి వారు లేచి కొంత దూరం వచ్చి నిలిచినారు. అంతలో ఒక దివ్య తేజోపుంజము శ్రీ స్వామికెదురుగా నిలుచుట అందరికీ గోచరించినది. కానీ వారి రూపం కానీ మాటలు కానీ ఏమీ గోచరించలేదు, వినిపించలేదు. శ్రీ స్వామి వారి ఎదుట ఆ కాంతిమయ శరీరం నుండి అశ్వత్థామ ప్రకటమైరి. శ్రీ స్వామి వారి చరణాలు స్పృశించి నమస్కరించి నిలువగా శ్రీ స్వామివారు, ఏమి నాయనా అశ్వత్థామా, కుశలమా అని ప్రశ్నించారు. అందులకా అశ్వత్థామ వారు, స్వామి సద్గురుదేవా, దయాసాగరా, శరణు శరణు, ఇంతకాలమునకు మీ దర్శనంతో ధన్యుడనైతిని. కరుణాసింధు దేవా, దీనబాంధవా, ఏమి నా ప్రారబ్ధము, ఎంతకాలం ఈ అశాంతి ఆవేదన తీరుట ఎన్నడు, ఇంకను ఎంతకాలం ఈ నరకయాతనను అనుభవించవలసి ఉన్నది. ప్రభు,
నన్ను ఉద్ధరించి ఉత్తమ గతులు ప్రసాదించవేడుచున్నాను. సద్గురువులైన తమకు అసాధ్యమన్నది లేదు. గ్రహములను గ్రహగతులను మార్చి తాపోపహతులను రక్షించగల సామర్థ్యం సద్గురువులకే గలదని నమ్మి ఇంతకాలం తమరి రాకకై నిరీక్షిస్తూ గడుపుచున్నాను. ఈనాటికి నా నిరీక్షణ ఫలించిందన్నది ప్రార్థన చేసెను. శ్రీపాదస్వామివారు సర్వజ్ఞులు, సకలము ఎరిగినవారు. అశ్వత్థామతో, నాయనా, నీవు చిరంజీవిగా ఉండవలెనని మీ తండ్రి గారి అభిమతము. ఆ కారణము చేత నీవు యుగాంతం వరకు ఇట్లే ఉండక తప్పదు. పాపసంచితమైన ఆహార వ్యవహారముల వలన సంప్రాప్తించిన కర్మఫలమును అనుభవించి మాత్రమే తీరవలెను. నీ అదృష్టం చేతను నీ తండ్రి గారి ఆశీర్వచనము చేతను మా దర్శనం ఈనాడు నీకు లభించినది. నీకు తండ్రియు గురువును ఒక్కరే. ఆ కారణంగా నీవు నీ తండ్రిని గురుభావంతో సేవించలేదు, తండ్రిగా మాత్రమే చూడగలిగివి. అందువలన నీకు అశాంతి కలిగి బాధింపబడుచున్నావు. ఇకపై నీ తండ్రిని గురువుగా భావించి మనసారా ధ్యానించి ప్రార్థించు, నీకు శాంతి లభిస్తుంది, శుభం చేకూరునుగాక అని ఆశీర్వదించినారు. తిరిగి అశ్వత్థామ శ్రీపాదుల వారికి నమస్కారం చేసి సెలవు తీసుకుని వెడలిపోయినాడు. ఆ కాంతి పుంజము తిరిగి ఆకాశ మార్గంలో పోవుట మాత్రం అందరికీ కనిపించినది. ఈ సంఘటన చూసిన వారందరూ ఆశ్చర్యంలో మునిగి ఉన్నారు. శ్రీపాద స్వామివారు సభలోనికి వచ్చిన తదుపరి నిర్మలానంద బ్రహ్మచారి ఇట్లు వినయంతో ప్రశ్నించాడు. స్వామి, మాకు వినయ అర్హత ఉండినట్లయితే తమను దర్శింపవచ్చిన మహాత్ముని పేరు విశేషములను తెలుపగలరు, లేకుంటే మమ్ము క్షమించగలరని వేడుకోడులుగా ప్రశ్నించగా శ్రీపాదస్వామి, ఓహో, అదా మీ సందేహం? ఆయన ఇచ్ఛానుసారమే ఆ సంభాషణను మీరు వినలేకపోయినారు. యుగభేదం వల్ల ఆ వాక్కులు వినబడలేదు, రూపం కనబడలేదు. అనేక మంది మహాత్ములు ఈ విధంగా జ్యోతి స్వరూపులై సంచరిస్తూ ఉంటారు. ఆ వచ్చిన మహానుభావుడు అశ్వత్థామ. వారికి కావలసిన శాంతిని ప్రసాదించే మార్గం తెలిపి పంపించి వేసినాను అని జరిగిన సంభాషణలోని సారాంశమును మాత్రం వివరించారు. అంతేగాక శ్రీశైలంలో సాధన చేసుకునే యోగులు, సాధకులు చాలా జాగ్రత్తగా మెలగండి. ఎందుకంటే వేలాది సంవత్సరాలుగా ఇచ్చటనే ఉండి తపస్సంపన్నులైన వారెందరో మీ ప్రవర్తనలను కనిపెట్టుచుంటారు. ఎవరైతే గురువాజ్ఞకు వ్యతిరేకులై ప్రవర్తిస్తారో వారికి తగిన పరీక్షలు, శిక్షలు కూడా పెట్టుటకు వారు సమర్థులై ఉంటారు. అందుచేత మీ ప్రతి కదలికయు వారు గమనిస్తుంటారని మాత్రం తెలుసుకుని మెలగండని అందరికీ హితబోధలు చేశారు. ఈ విధంగా ప్రతిరోజు స్వామివారిని ఆశ్రయించి బోధల ద్వారా నిత్య నూతన విషయాలను శ్రవణం చేస్తూ వారు గడుపుచున్నారు. శ్రీశైల క్షేత్రం నందు శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు ఆషాఢ శుద్ధ ఏకాదశి పర్వం నుండి కార్తీక పౌర్ణమి పర్వదినం వరకు నిత్యము స్నానానుష్ఠానములు, దైవ దర్శనములతో పాటు సకల సాధు సత్పురుషులతో సత్సంగములను నెరపి వారికి అద్భుతమైన జ్ఞానామృతమును పంచినారు. 4 నెలలు 4 రోజుల వలె గడిచిపోయినది. శ్రీశైల క్షేత్రం అంతయు శ్రీపాదుల జ్ఞానబోధలతో పరవశించినది. అందరి నోట ఒకటే మాట, ఇంత చిన్న వయసులో నున్న బాలయోగి సాక్షాత్ శివుడో లేక దత్తాత్రేయుడో కాకుంటే ఈ జ్ఞాన వైరాగ్యములు తాను పొందుటేగాక ఇట్లు వివరముగా బోధించుట ఎవరికీ తరముగాదు. ఈయన ఆ జన్మ సిద్ధుడే కనుకనే చూపు లేని వారికి చూపునిచ్చాడు, మూగకు మాటలనిచ్చాడు, అనేకమైన ఆది వ్యాధులను నివారించినాడని అందరూ చెప్పుకొనగా అనేక మంది యాత్రికులు, భక్తులు కూడా దర్శించుకున్నారు. సాధువులు ఈ సాంగత్యము ద్వారా మెరుగుపెట్టబడినారు. వారిలో వారు సాధనానుభూతులను చవిచూచినారు. కొందరికి వారి అంతరాంతరములలో వెలుగు మార్గం గోచరించినది. శ్రీ స్వామివారు చాతుర్మాసముల చివరి రోజు అనగా కార్తీక పౌర్ణమి రోజు భిక్ష స్వీకరించిన తదుపరి మానసికంగా శ్రీ మల్లికార్జున స్వామికి, భ్రమరాంబమాతకు ప్రణామములు సమర్పించి ధన్యవాదములు తెలిపినారు. అంతకాలము తమతో కలిసి సత్సంగం చేసిన సాధువులందరినీ సాధన చక్కగా చేసి గమ్యం చేరమని దీవెనలు ఇచ్చినారు. నిర్మలానంద బ్రహ్మచారితో మాత్రం శ్రీపాదస్వామి ఇట్లు పలికినారు. ఓ బ్రహ్మచారి, నా ప్రవాస దినములి క్షేత్రమునందు పూర్తి అయినవి. ఇప్పుడు నా తదుపరి చివరి మజిలీ అయిన కురువపుర ద్వీపమునకు పోవుటకు సమయమైనది.
ముందుగా భీమానది కృష్ణానది సంగమం చేరి అచ్చట శ్రీ భీమేశ్వరుని దర్శించి తదుపరి కురవపురమందు నా తపో సాధనను కొనసాగించదను. ఇంతకాలము శ్రద్ధగా సేవలు చేసితివి. నీ సాధనను చక్కగా కొనసాగించి ఉత్తమ స్థితిని పొందుము అని ఆశీర్వదించినారు. నిర్మలానంద బ్రహ్మచారి ఈ శ్రీ స్వామివారి నిర్ణయంను విని వారి వియోగమును తలంచి, స్వామి, ఈ 4 నెలల కాలము మమ్ము లాలించి పాలించిన దేవదేవా, తమరు ఎంచుకున్న క్షేత్రము ఇంతకన్నా పవిత్రమైనదా స్వామి? తమ సాధనకు ఇచ్చట ఆటంకములు కలుగునని ఇట్లు నిర్ణయించుకొంటిరా? తమరికే ఆటంకములు లేకుండునట్లు నేను తమ శిష్యుడనై సేవించెను. ఇచ్చటనే ఉండి తమరు తపమాచరించినచో మాకందరికీ ఆనందం కలుగును స్వామి అంటూ ప్రార్థించగా శ్రీ స్వామివారు చిరునవ్వులు చిందిస్తూ, బ్రహ్మచారి, మనము ఎచ్చటను బంధాలు అనుబంధాలు పెంచుకొనరాదు. స్థలముతో కానీ వ్యక్తులతో కానీ మనకు బంధం లేదు. సర్వేశ్వరుని నిర్ణయం ప్రకారం వర్తించాలి. ప్రతి క్రియకు ఒక కారణం ఉంటుంది, కాలపరిమితి ఉంటుంది. ఈశ్వరాజ్ఞనే అందరం పాటించుట మేలు. సంయోగ వియోగాలు ఆత్మకేవీ లేవు. అది అఖండమని గ్రహించి నీవు రాదలించిన నా సూచన మేరకు అచ్చటికి రావలెను. లోక కళ్యాణమే నా కర్తవ్యం. కురువపురం అతి పురాతనమైన తపోభూమి. అచ్చట నా దివ్య సంకల్పమునకు ప్రారంభం సమయం ఆసన్నమైనదని చెప్పుచునే ఉన్న చోటనే అదృశ్యమైపోగా ఆ బ్రహ్మచారి నిర్ఘాంతుడై కొద్ది క్షణాలుండి తదుపరి వారు నిలిచిన ఆ భూమికి నమస్కరించుకున్నాడు. శరీరం పులకరించగా, ఎంతటి మహానుభావుల సన్నిధి ఇన్ని రోజులు మనకు లభించినదో ఈనాడు నాకు అర్థమైనదని తలచి పరవశించాడు అని శ్రీ విఠల్ బాబా గారు వివరించి కొంచెం సేపు తన్మయత్వంలో ఉన్నారు. తర్వాత ఇలా చెప్పారు, శ్రీపాద స్వామి నడయాడి అందరినీ అనుగ్రహించినటువంటి భూమిపైననే మనకింత ఆనందం కలుగుచున్నదంటే నిత్యము వారి సాన్నిధ్యాన్ని అనుభవించిన వారెంత అదృష్టవంతులో కదా అని జయజయనాదాలు చేయగా అందరం వారితో శృతి కలిపినాము. ఇది శ్రీపాద శ్రీవల్లభ లీలా వైభవము 10వ అధ్యాయం సమాప్తం.